మామూలు లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. అది బాగుంది. అది సాంగ్స్ అయితే ఆ సినిమా సాంగ్స్ హైలైట్ అయింది. సో సబ్జెక్ట్ అయింది అనేది అక్కడ స్టార్ట్ అయింది. సో ఇది ప్రతి ఇంట్లోంచి భారతీయుడు ఒకటి రావాలి. నేను ఒక్కనే కాదు, ప్రతి ఇంట్లోంచి కూడా ఒక భారతీయుడు రావాలి. ఒక యువకుల్లోంచి ఒక భారతీయులాగా ప్రతి ఒక్కటి రావాలని చెప్పి మోటివేట్ చేస్తారు. అక్కడ నుంచి సిద్ధార్థ ఫ్యామిలీలోంచి ఒక మిస్టేక్ జరగడం, వాళ్ళ అమ్మ సూసైడ్ చేసి చనిపోవడం, సిద్ధార్థ చాలా ఫీల్ అవడం, ఆ ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం కట్టతాడి పెట్టుకున్నారు. థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా ఏడిపే. అసలు అలాంటి సీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ జనాలు వ్యతిరేకించి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే చాలా భారతీయుడు రావాలని కోరుకున్నారా? వాళ్ళే భారతీయుడు వద్దు వెళ్ళిపోవాలని అన్నారు. అదే కదా, మంచి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మంచి జరిగితే మన ఇంట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడో దిగిన, ఆ చిన్న ప్రాబ్లం పట్టుకుని మొత్తం హైలైట్ చేసుకుని అదే మొత్తం లాస్ అయిపోతుంది, నష్టం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, హర్ష సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, ఎంతో మంది డబ్బులు పంపించాడు, పంచుతున్నాడు, పెడుతున్నాడు. కానీ ఒక బెట్టింగ్ అనే యాప్ కోసం ఈ రోజున ఏది లేక ఆ బెట్టింగ్ యాప్ రోడ్డు పట్టుకుని యువ సామ్రెడ్డి ఎవడాడు గొట్టంగాడు ఏ రోజు ఎవరికి రూపాయి సాయం చేసింది లేదు. అలాంటి వాడు వచ్చి బురద జల్లే ఎవడు చేయట్లేదు. అరే రజనీ యాడ్లు, ఆ యాడ్లు, ఈ యాడ్లు, సిగరెట్లు యాడ్లు ఇవన్నీ వేస్తున్నారు. అవి తింటే పాడవట్లేదా? అవి తింటే సావట్లేదా? మంచి చేసేవాడిని మంచి చేయనివ్వరు ఈ సమాజం. అందుకే చెడే చేయాలి, చెడు చేసినోడే బాగుంటాడు. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. చెడు చేసేది చూపించకుండా మంచి చేసేది మాత్రం చూపిస్తే అది మంచి చేసినట్టు. అదే చేయాలి. బయటకు మాత్రం ఏం తెలియని అమాయకంగా ఉండాలి. అలా చేస్తే మాత్రం సూపర్ హీరో ఆడు, రియల్ హీరో ఆడు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్ గా అనిపించింది. ఓకే, అంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రొడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బానే ఉంది. అక్కడ యాక్టింగ్ బానే చేశారు. కొద్దిగా ఎమోషనల్, మదర్ ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా, రకుల్ ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు దాంట్లో. రకుల్ ప్రీత్ సింగ్. అండ్ మూవీకి మై నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే. అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయ పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడే చూసినా కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలాగా లేదంటారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు. అసలు మూవీకి ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1 లో అలా తను కరప్షన్ గానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2 లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫర్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఓకే, అంటే భారతీయుడు 1 లో కూడా లంచం గురించి చూపించారు, ఇందులో కూడా లంచం గురించి చూపించారు. మరి ఏం మారింది సినిమాలో? ఏం మారింది, బయట ఏం మారింది? సినిమాలో అయితే భారత్ 1 లో దాంట్లో అయితే కొన్ని సాంగ్స్ గానీ, కొన్ని ఎమోషనల్ గానీ అన్ని మిక్సప్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లోనే సాంగ్ డిఫరెంట్ గా పెట్టేసి అలా డిఫరెంట్ చేసేసారు కాబట్టి కొద్దిగా ఆడియన్స్ కి కొద్దిగా డిఫరెంట్ గా అనిపించచ్చు అంతే. శంకర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో అప్గ్రేడ్ చేసి దీన్ని తీసామని చెప్పారు. మరి మీ అంచనా లేదే, అందుకోలేదా? నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, అంతా లేదు. హైలైట్స్ అంటే కమలాసన్ యాక్టింగ్ అంతే. స్టోరీ బాగుంది. ఆ సినిమా అయిపోయిన వెంటనే మనకి అయిపోయిందని రాకుండా మనకి పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ ఇస్తారనమాట. అది మాత్రం బాగా వెయిట్ చేసే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు జనరేషన్ లో భారతీయ ఇండియా వస్తే జనాలు మార్చాలనుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని గురించి బాగా చూపించింది. ఇంకోటి ఏంటంటే చదువు గురించి, ఇంకా హాస్పిటల్, ఇవన్నీ మనకైతే బాగానే టచ్ అయితే కొద్దిగా స్లోగా లేకుండా ఉండింటే బాగుండేదని నాకైతే అదైతే అనిపించింది. మూవీలో హైలైట్స్ అంటే ఇంకా పాత్ర గురించి ట్రైలర్ చూడు, అది హైలైట్. కొద్దిగా ఏంటంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాక, అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ఇట్లా పట్టించినప్పుడు ఆ ఎమోషన్స్ ఎలా వస్తాయో, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆ క్లియర్ గా నీట్ గా తీసినారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఎలా ఉంటుంది అనేది. అంటే ఆయన రియల్ ఇప్పుడు మన నార్మల్ అంటే మనం తిరిగితే మనకు తెలుస్తాయి, కానీ ఆయన అంత క్లారిటీగా చూపించిన అంటే నాకు ఆడ బాగా మంచిగా. చూసాను. దానికి దీనికి ఏది బాగుంది అంటే అది కూడా కొద్దిగా అలాగే ఉంటది, కాకపోతే సాంగ్స్ అనేది కొద్దిగా హైలైట్ ఉండేది. ఓన్లీ ఏంటంటే ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది. దాని మీద క్యారెక్టర్ ఫుల్ ఇన్వాల్వ్ అయింటారు. దీంట్లో ఏంటంటే కొద్దిగా కమల్ హాసన్ గారి కొద్దిగా ఎందుకు వచ్చిండు
కొద్దిగా అంత వాళ్ళని చంపేటప్పుడు అప్పుడు అంత అనిపించదు అనమాట. అది గుర్రం ఉంటుంది డిచి అనేది, అది కొద్దిగా సెట్ కావాలన్నమాట. ఎంతసేపు ఏంటి లాగ్ ఏంటి అన్నారు? కొద్దిగా ఫైట్ సీన్స్ గా లాగ్ ఒక్కటి లాగ్ అనిపించింది. ఈ సాంగ్స్ కూడా అనవసరంగానే అనిపించింది, ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కానీ ఉన్నింటే ఇంకా కొద్దిగా మంచిగా ఇచ్చేవాడు. ఏమంత ఏం లేదు సాంగ్స్, కొద్దిగా అంత ఏం లేదు. వాటి 1 తో పోలిస్తే అయితే సాంగ్స్ అయితే అంతగా అనిపించలేదు. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే కనెక్ట్ అయినాయి, కొద్ది రియల్ ఇన్సిడెంట్ మిన్నే ఉండే. బట్ జనాలు ఇలాంటివి మారితే బాగుంటది. బట్ పాత్ర అయితే మంచిగా ఇంకా ఎక్సలెంట్ ఉంటది అని అయితే మనకి అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే నేనైతే పెట్టుకోలేదు, ఎందుకంటే నార్మల్ ఇప్పుడు జరిగే దాని గురించే తీస్తారు, దాని గురించి ఉంటది. కాకపోతే లాగీగా ఉంటదేమో 3 hours అని అనుకోండా, కాకపోతే లాగీగానే ఉండాలి. పార్ట్ 1 మీకు నచ్చిందా? పార్ట్ 2 నచ్చిందా? Part 2 is also good, very good. స్టోరీ ఓకేనా మీకు? ఇప్పుడు Very nice movie and good message oriented movie. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? Message is very good and we should learn. What about Siddharth and Kamal Haasan sir acting? Super, Performance? very good, Characterization? very good, very What good, about visuals, camera visuals? very good, very nice visual treat. 28 ఏళ్ల క్రితం భారతీయుడు 1 వచ్చింది, అప్పుడు లంచం గురించి మాట్లాడారు. ఇంకా ఇప్పుడు దానికంటే బాగుంది. కానీ సినిమాల వల్ల కానీ పెరగలేదంటే we should learn. మనం నేర్చుకోవట్లేదు అది. సో అది ఇంకా మెసేజ్ వచ్చింది అంటే మన సైడ్ రాంగ్. ఈ సినిమా చూసి తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా? మనం చేంజ్ అవ్వాలి. ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ us. ఇక్కడ సాంగ్స్ లేవు, మెసేజ్ మాత్రమే ఉంది. చాలా నీట్ గా విజువల్ ట్రీట్ మూవీ. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్ అండ్ ఐ లైక్ సిద్ధార్థ్ యాక్టింగ్. కమల్ హాసన్ గారికి ఎక్కువ స్కోప్ ఉందా, సిద్ధార్థ్ గారికి ఎక్కువ? Obviously Kamal Hassan, obviously his character is very good. Siddharth character is very good. అందరూ పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చేయొచ్చు అంటారా? 2000%. బ్రహ్మానందం గారు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయారు, తెలుగు వాడుకోలేదు అంటున్నారు. అలా వస్తేనే బాగుంటది, ఎక్కువ చేస్తే బాగోదు. అసలు ఏం చేయలేదు అంటున్నారు. చేయకూడదు, ఈ మూవీ చేయకూడదు. ఏది పార్ట్ 3 మీద మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయా? నాకుంది, నేను వస్తా, ఇట్లానే ఫస్ట్ డే వస్తా. పార్ట్ 3 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా దీనికంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. శంకర్ గారు మార్క్ అనిపించింది మీకు? నాకు అనిపించింది. మూవీ లాగ్ ఉంది అంటే See, first day divide talk వస్తుంది. We should not bother about that. It's very nice movie. అంటే కొంతమంది లేడీస్ చెప్తున్నారు ఏంటంటే ఫస్ట్ లో బిగినింగ్ లో సాంగ్ అలాంటి సాంగ్ అంటే మనకి పార్ట్ 1 లో మంచి సాంగ్స్, మనీషా కొయిరాలా డిఫరెంట్ స్టోరీ, అది ఇది డిఫరెంట్ బాగుంది. స్టోరీ మధ్య చాలా బాగుంటది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏం లేదు, ఏంటంటే తన ఇంటెన్షన్ మన స్క్రీన్ ప్లే లో ప్రజెంట్ చేశారు. కాకపోతే ఎమోషన్స్ అన్ని ఇప్పుడు ఇంతకు ముందు శంకర్ సినిమాలు చూసినట్టు ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవుతారు చాలా మంది. అది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కొంచెం అవుట్డేటెడ్ ఉంటుంది. అంటే భారతీయుడు 1 లో శంకర్ స్క్రీన్ ప్లే బాగుంది ఇప్పటికన్నా అంటున్నారు. ఇప్పటికన్నా అంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్ని తను ఎలివేట్ చేయడం కోసం సినిమా తీశారండి. కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం, ఆ ఫీలింగ్ వస్తుంది తప్పితే ఇప్పుడు ఎవరు ప్రజెంట్ కనెక్ట్ కాలేరు. అది ఐడియా మాత్రం ఓవరాల్ గా యావరేజ్, పాసిబుల్ వాచ్, 1 time వర్త్ వాచబుల్. సిద్ధార్థ్ క్యారెక్టర్ బాగానే ఉంది, తన ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూపిస్తాడు. అంటే స్టోరీ బాగలేదా? స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే కొంచెం బెటర్ గా తీసుండాలి. శంకర్ గారు కొంచెం బెటర్ గా తీసుండాల్సిందే. సీక్వెల్ వస్తుందని కానీ మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఎలా ఉంటుంది ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉంటుందంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నవి ప్రజెంట్ సినారియో ఎలా ఉందో దాన్ని ఎలా మార్చాలో అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంతవరకు సక్సీడ్ అయ్యారు, కాకపోతే కొంచెం ఎంగేజింగ్ తీసుండాల్సింది అంతే. అంటే ఏం మిస్ అయింది అనుకుంటున్నారు మీరు? ఏం మిస్ అయిందంటే ఇప్పుడు ప్రీవియస్ పార్ట్ లో ఉన్నది ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా బెటర్ గా చూపించండి బాగుండేది. విజువల్ బాగుంది, విజువల్ గా బాగుంది. బీజిఎం వర్కౌట్ అవ్వలేదు, అనిరుద్ధ్ బీజిఎం వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కొన్ని బాగున్నాయి. గో బ్యాక్ ఇండియన్ అదే కాన్సెప్ట్ రావాలని అందరూ కోరుకున్నారు, కానీ తన ఐడియా ఎవరికి కనెక్ట్ కాలేకపోవడం వల్ల గో బ్యాక్ ఇండియన్ లాస్ట్ లో జరుగుతుంది. అది తన అర్థమయ్యేలా చెప్పడం కోసం మళ్ళీ ఇండియన్ 3 లో వస్తారు. తను ఎమోషన్స్ 2-3 సీన్లు బాగుంటది, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. అక్కడ మనం కన్ఫర్మ్ గా తీయాలి. కంక్లూజన్ రాదు, ఎందుకంటే జనాలకి అర్థం కావాలి. జనాలు అర్థం కావడం కోసం ఈ సినిమా తీసేది. కొంచెం బెటర్ గా తీసుండాల్సింది అంతే.
థ్యాంక్ యూ. అందరు లంచాలు తీసుకుంటారు. బస్సు లంచాలు తీసుకుంటే దానికోసం దీనికి ఎవరైనా కాపాడాలంటే తాత రావాలంటారు. తాత వస్తాడు. వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీని ఎవరైనా తప్పు చేస్తే దానికి మీరు ఏం చేయాలి, మీ ఇంట్లో మీ వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేయమంటారు. దానివల్ల వాళ్ళకి చేసిన తప్పుకి అది శిక్ష పడుతుంది. శిక్ష పడితే వాళ్ళ అమ్మ నాన్న కానీ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు బరువు పోతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే తాత మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కంబ్యాక్ ఇండియా అన్న వాళ్ళంతా కూడా చీపుర్లు కర్రలు పట్టుకుని తాతని ఇంటికి మళ్ళీ వద్దు గో బ్యాక్ ఇండియా అంటారు. సో తాత వెళ్ళిపోతాడు. 3వ పాటలో తాత వచ్చి ఏం చేస్తాడని అదే కాదు. భారతీయుడు 1 ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. ఇది 2 ఇంకా బెటర్ గా ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఇది కథ కరెక్ట్ కాదు. అంతే. అంటే యూత్ మెయిన్ టార్గెట్ చేశారు కదా, యూత్ కి ఎక్కదని మీరు అంటున్నారు. సో యూత్ కి ఎక్కదని అనుకున్నా. అందరూ డిబేట్ దాకా వస్తున్నారు బయటకి. అందరూ ఎవరు నచ్చలా. అంటే భారతీయుడు అంటే సమాజం మారాలని కొద్ది ఫస్ట్ మన ఇంట్లో మారాలి, మన ఇంట్లో మార్పు రావాలి, తర్వాత సమాజం మారుతుందని చెప్పారు కదా. ఆ మెసేజ్ మీకు అర్థం కాలేదు? సినిమా పరంగా చూడాలి బస్సు. పర్సనల్ గా తీసుకుంటేనే కరెక్ట్ కాదు. సినిమాగా చూసి వదిలేయాలి అంతే. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం పట్టించుకోడు. ఇవన్నీ జనరేషన్ కష్టం కదా. మరి ఇంకా సినిమా ఇలాంటి ఇష్యూస్ మీద సినిమా తీయడం ఎందుకు, రావడం ఎందుకు, మనం చూడడం ఎందుకు? నేను అన్ని చెప్పలేను బస్సు. నా వరకు అయితే నా ఫీలింగ్ చెప్పా అంతే. మరి మిగిలిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది చెప్పలేను. బానే ఉంది. హైలైట్స్ అంటూ ఏం లేదు. ఎక్కువ ఏం అంటే కమల్ హాసన్ ఇంకా బాగా చూపించేది ఉండే. ఇంకా బెటర్ డిఫరెన్స్ అంటే ఇంకేం లేదు. అవును, కమల్ హాసన్ ఇంకా చాలా బాగా చూపించేది ఉండే. బాగుండేది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్ కి అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏం అర్థం కాలేదు. మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు, ఎక్కడైనా డైరెక్టర్ గారు అనుకున్నాను. బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది. ఆ మెసేజెస్ ఆ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి. ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. ఆయన నాకైతే ఏం అర్థం కాలేదు. మూవీ ఎందుకు తీశారు? మ్యూజిక్ మీరు విన్నారమ్మా? ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. ఇంకోసారి వినబుద్ధి కూడా కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఇది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే దీంట్లో నాకు అంత నచ్చలేదండి. అంటే వేరే వాళ్ళకి నచ్చొచ్చు, నాకు మాత్రం ఇలాంటివి నచ్చలేదండి. అంత మైమర్పించలేదండి. అదే మైండ్ లో ఉంటది. భారతీయుడు 1 ఉంటది ఎప్పటికీ. అది అల్టిమేట్. అది ఏ జనరేషన్ కైనా అది ఒక ఉదాహరణ ఉంటది. కానీ ఈ మూవీ అంత అల్టిమేట్ గా ఏం లేదండి. స్క్రీన్ ప్లే బాగాలేదు. అండ్ స్టోరీ కూడా కొత్తగా ఏముందండి, అంత నార్మల్ గానే ఉంది. చూపెట్టడం అది ఏంటిది రిపీటెడ్ గా అనిపిస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కాదు. పార్ట్ 1 ఎప్పటికైనా భారతీయుడు పార్ట్ 1 పార్ట్ 2 కి మించింది. ఇంకా 3 కి లీడ్ ఎందుకు? 2 వేస్ట్ అంటుంటది. లీడ్ ఎందుకు? ఇంకా అంతే అవసరం లేదు. మొత్తానికి సినిమా ఎస్ మీ భాషలో అది డిఎన్ అండి. అంతే. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదండి. మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చారు? నేను చాలా సిద్ధార్థ్ గారి కాంబినేషన్ అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో చాలా అని ఎక్స్పెక్ట్ చేయడం వచ్చాను, కానీ డిసప్పాయింట్ అయిందండి. నాకు డిసప్పాయింట్ అయి ఉన్నది. అంతగా ఏం లేదు. అంటే కొత్తగా ఉండాలి. భారతీయుడు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, దాన్ని మించినట్టు ఉండాలి. కానీ అదే కామన్ గా అనిపించింది నాకు. గెటప్ ఇవన్నీ చూస్తే కొత్తగా చూపించారని అంటున్నారు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఓకేనండి, కానీ స్టోరీ పరంగా కానీ అదంతా మనం చూసిందే కదా. ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నాం, కానీ కొత్తగా ఉంటది అనుకున్నాను. భారతీయుడిని మించింది ఉంటది అనుకున్నాం, కానీ భారతీయుడు అంత మించింది ఏం లేదండి దీంట్లో. కరప్షన్ లో ఇప్పటివరకు అయితే ఏది జరుగుతుందో అదే చూపించారని కొత్తగా ఏం లేదు. కరప్షన్ ఎలాగైనా చేయాలి, కానీ ఇంకా ఉదాహరణ ఇలా కూడా చేయొచ్చు అని అనిపిస్తుంది. కరప్షన్ ఇలా కూడా చేయొచ్చు అన్నది మూవీ ద్వారా క్లూ ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నాను నేను. కమ్బ్యాక్ ఇండియా అన్న వాళ్ళు గో బ్యాక్ ఇండియా అంటారా? ఆ నెగిటివిటీ తీసుకురావడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు కదండి అది. నాకు మాత్రం ఓవరాల్ గా సినిమా భారతీయుడు 1 కి రీచ్ అయితే కాదు కూడా. అల్టిమేట్ అది కమల్ హాసన్ గారు యాక్టింగ్ అప్పట్లో డ్యూయల్ రోల్ చేశారు. యంగ్ రోల్ అతనే, ఓల్డ్ రోల్ అతనే, కాబట్టి సూపర్ గా ఉంది. కానీ దీంట్లో అంత ఏం అనిపించలేదండి. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎక్కువ స్కోప్ ఉందా, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎక్కువ స్కోప్? సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ సిద్ధార్థ్ గారు చేశారు, కానీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కన్నా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వేరే హీరో అక్కడ రీప్లేస్ చేస్తే బాగుండే, లైక్ సూర్య లాగా అలా ఉంటే బాగుండేదండి. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ సెట్ కాలేదండి. అది మిగతా వాళ్ళ క్యారెక్టర్ మిగతా వాళ్ళు ఇక చేశారంటే వచ్చారు, స్క్రీన్ మీద వచ్చారు, వాళ్ళు యాక్టింగ్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఏం లేదండి. అంతే. సినిమా చూడొచ్చు అంటారా? ఒక్కసారి చూడండి, మీకు టైం పాస్ కాకుంటే ఒకసారి రండి. కాకపోతే ఫ్రీ టికెట్స్ ఎవరైనా ఇస్తే వెళ్ళండి, కానీ టికెట్ కొని మాత్రం పోకండి. సముద్ర గారి క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. కమల్ హాసన్ ని డిఫరెంట్ లుక్ లో చూపించారు, చాలా బాగుంది. చూడండి. సిద్ధార్థ్ క్యారెక్టర్ బాగుంది. యాక్చువల్గా సినిమా త్రోటు అది మన సోషల్ మీడియా వింగ్
సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? కమల్ హాసన్ యాక్టింగ్, స్టోరీ నచ్చిందా? పర్లేదు. ఆ స్టోరీ బాగుంది, చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా. ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఉంది సినిమాలో, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ ఎండింగ్ పార్ట్ 3 ఎండింగ్ ఇస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది. వెయిట్ చేయొచ్చు 2025 లో. బ్లాక్ బస్టర్ పక్క. కమల్ హాసన్ గారు అంటేనే యాక్టింగ్ ఆయన మార్క్, ఇంకా ఆయన ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి చేశారు, చాలా బాగుంది. మ్యూజిక్ సరిగా లేదంటారు, కొంచెం కింద పెట్టు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవరు బాగాలేదని ఎవరు చెప్పారు? చాలా మంది అంటున్నారు. సినిమా నాకైతే రెహమాన్ గారు అంటే ఇంకా బాగుంటుంది. ఉంది, కానీ అయితే మ్యూజిక్ బాగుంది. సినిమా ఎలా అనిపించింది సార్? భారతీయ అద్భుతంగా ఉందండి సినిమా. అంటే స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేసాం, చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత అందుకోలేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది అనుకోవటమే కానీ 26 సంవత్సరాల క్రితం భారతీయుడు వన్ చిన్నతనంలో చూసాం, 28 సంవత్సరాలు అనుకో ఆల్మోస్ట్. ఈ సినిమా భారతీయ 2 చూస్తే కమల్ హాసన్ అప్పటికి ఇప్పటికీ ఆయనలో వన్నె తగ్గల. మంచి నటుడు, అద్భుతమైన నటన. ఆ నటన ఆ ఫేస్ లో వేరియేషన్ చూస్తే ఈనాటి జనరేషన్ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మనం పవన్ కళ్యాణ్, చిరంజీవి, మెగాస్టార్ అనుకుంటాం. ఈ రోజు నిజంగా ఆయన కె శంకర్ గారు ఆయన మీటింగ్ లో చెప్పాడు, మొన్న ప్రపంచం మెచ్చే నటుడు అన్నాడు. నిజమే, భారతీయుడు అంటే ఒకటండి, దీంట్లో తీసుకున్న అంశం ఏంటి? అవినీతి. అవినీతి భారతదేశంలో ప్రతి రంగాల్లో ఎలా వేళ్ళును కోల్పోయింది, దాన్ని ఎలా బయటకు తీయాలా. దాని వెనక ఎవరున్నా కానీ వేల కోట్లు, లక్షల కోట్లు తిని చివరికి బంగారపు కమోడీలో ఇది చేసుకున్న ఉపయోగం ఏముంది? అంతే కదా, డబ్బులు తినలేం కదా. అది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పోరాడుతున్నారు, సినిమా జీవితంలో ఈ రోజు కమల్ హాసన్ చూపించారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. భారతీయ 2 చక్కగా, అంటే మన ఫ్యామిలీలో అవినీతి ఉన్నా కానీ ఉపేక్షించకూడదు, ఎవరైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది చక్కగా చూపించాడు. కాబట్టి భారతీయ 2 అద్భుతమైన మెసేజ్ నేటి జనరేషన్ కి. తన కుటుంబంలో ఎవరైనా కానీ భారతదేశం ముఖ్యం, ఈ దేశ సంస్కృతి ముఖ్యం, ఈ దేశంలో గాలి పీలుస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నందుకు ఎలాంటి అవినీతి లేని దేశంగా ఉండాలని కోరుకోవాలి. ముందు ఆ కుటుంబంతోనే స్టార్ట్ అవ్వాలనేది ఒక మంచి మెసేజ్ శంకర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ ఇవన్నీ సినిమాల్లోనే అవుతాయి, రియల్ లైఫ్ లో అవ్వని చాలా మంది అంటున్నారు. రియల్ లైఫ్ లో అవుతుంది పాసిబుల్? ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేశారు, మీ ఫాదర్, మీ మదర్ ఎవరైనా తప్పు చేశారు, మా నాన్న, వాళ్ళని కోల్పోవడం వల్ల మీకు పర్సనల్ గా చాలా డ్యామేజ్ అవుతుంది కదా. ఇక్కడ కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. నువ్వు తప్పు నాన్న ఇది చేస్తుందని చెప్పొచ్చు. చిన్నతనంలో నేను ఇంటర్ చదువుకునేటప్పుడు మా నాన్న సిగరెట్ తాగుతూ ఇంట్లోకి వచ్చాడు. నాన్న నువ్వు తాగబాక, నువ్వు బయటికి వెళ్ళి తాగన్నా. ఆ రోజుతో సిగరెట్ మానేసాడు మా నాన్న, హ్యాపీగా ఉన్నాడు. అంతే కదండి. అది ఆ స్థానంలోనే మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇదవుతాం. ఇక్కడ ఏంటంటే అండి, భారతీయ 2 అనేది ఏంటంటే ఒక మంచి మెసేజ్. ఈ దేశం ఎలా ఉండాలి, అవినీతి మరక అంటకుండా ప్రతి వ్యవస్థలోనూ ప్రతి కుటుంబం ఎలా ఉండాలి, ఎటా ఉండాలి. ముందు ఆయన ఎవరు ఆహ్వానించారు? కమ్ బ్యాక్ ఇండియన్ అనే వాళ్ళే కదా ఆహ్వానించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మెసేజ్ నాల. ఎక్కడైనా ఈ కుటుంబంలో జరిగినా కానీ అవినీతే కదండి. మీరు సినిమాలో జీవితంలో నిజ జీవితం జరగదనుకుంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చూపిస్తున్నారు? దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఈ రోజు మొత్తం అవినీతి బకాసులంతా బయటకు తీస్తున్నాడు కదా. 2 దశాబ్దాల నుంచి దూరంపూడి కాకినాడ కేంద్రంగా బియ్యం 45,000 మెట్రిక్ టన్నులు మొత్తం సీజ్ చేశారు కదా. ఎర్రచందనం, శేషాచలం కొండలు దాటి ఎక్కడో నేపాల్లో వెళ్తే కూడా మొత్తం తీసుకొస్తున్నాడు కదా. మరి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాడు, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు కదా. ఎవడైనా చట్టం దృష్టిలో ఒకటే అండి, దాని వెనక పేదవాడి బియ్యం సార్. 4 ఏళ్ళు కష్టపడితే కానీ ఆ బియ్యం 40,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేసేది ఏంటండి? వాళ్ళ ఫ్యామిలీ అంతా అది అడ్డా అవినీతి. సినిమా విషయానికి వస్తే 28 ఏళ్ల క్రితం భారతీయుడు 1 వచ్చింది. అప్పుడు కూడా లంచం గురించి చూపించారు, లంచం తీసుకోవడం. కానీ అప్పటితో పోలిస్తే 28 ఏళ్ళు చాలా పెరిగింది. ఇంకా మామూలుగా తగ్గాలి మీరు అన్నట్టు మెసేజ్ అందరూ తీసుకుంటే, కానీ ఇంకా పెరిగింది. 399 ఇంకా చాలా పెరిగింది. దీన్ని మరి ఎలా చూడాలి? అది పెరిగిన దానికి సొల్యూషన్ ఏం చెప్పాడంటే, ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కడైతే మీ కుటుంబంలో ఒక అవినీతి చేస్తున్నప్పుడు మీరు ప్రశ్నించండి. ఆ ప్రశ్నిస్తే అది తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే అక్క అయినా, లేకపోతే బావ అయినా, ఎవరైనా కానీ ముందు మీరు ప్రశ్నిస్తే మీ కుటుంబం నుంచే అది అవినీతి లేకుండా చేయటం. అప్పుడు దేశం బాగుంటుంది కదా. దేశం బాగుంటే మనం బాగుంటాం. గొప్ప దేశంలో భారతదేశంలో ఉన్నామని హ్యాపీగా భావిస్తున్నాం కదా సార్. ఇప్పుడు 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉంది భారతదేశం విస్తీర్ణం. చాలా మందికి అది కూడా తెలియదు. భారతదేశ సరిహద్దులు తెలియదు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు, ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో తెలియదు. వీళ్ళకి వీళ్ళు సినిమా చూసి 3 గంటలతో ఏదో మాకు నచ్చిన పాటలు లేవు, డాన్సులు లేవు, రేప్సీలు లేవు అలా భావించే వాళ్ళు తెలియక సినిమాని కొద్దిగా ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అద్భుతమైన సినిమా చూసాను, ఆనందంతో వెళ్తున్నాం. భారతీయుడు 3 ఎలా ఉంటుంది, రేపు నెక్స్ట్ జనరేషన్ కి గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఎలా ఉంటుంది అనేది శంకర్ గారి సినిమా కోసం ఎదురు చూస్తాం. ఈ సినిమా మీద డివైడ్ టాక్ వస్తాం సార్. ఈ ఎఫెక్ట్ ఏమన్నా గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఏముండదండి? ఇది అంతే డిఫరెంట్ సినిమా. అవినీతి కోసం అప్పుడు 25 సంవత్సరాల క్రితం తీసింది, 2 ఈ రోజు తీసాడు. ఈ నేటివిటీ తగ్గట్టుగా ఇప్పుడు పరిస్థితి అనుగుణంగా గేమ్ చేంజర్ అనేది అంటే డిఫరెంట్. కాబట్టి దాని మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చూపిస్తున్నారని, కానీ కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆయన పోటీ చేసి వెనక్కి వచ్చేసినట్టు, అంటే ఆయన ఫెయిల్ అయ్యారు.
దాన్ని మరి ఎలా చూడొచ్చు? అదే సమయంలో సక్సెస్ఫుల్ అయిన నా సూర్య ఒక మాట అన్నాడు కదా అదే ఫంక్షన్ లో, నా మిత్రుడు ఈ సీఎం ఈ రాష్ట్రానికి అవుతాడు అనుకున్నా, డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇంకా 30% అదే 70% రీచ్ అయ్యా, 30% మీ చేతిలో ఉందన్నాడు. అది కమల్ హాసన్ కూడా అప్రిషియేట్ చేయడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉదాహరణగా తీసుకోవాలని కమల్ హాసన్ కూడా అన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా కమల్ హాసన్ అక్కడ తమిళనాడులో సక్సెస్ అవ్వచ్చేమో, మనం వెయిట్ చేయాలి కదా. రాజకీయాల్లో ఓర్పు ఉండాలి. అంటే రాజకీయాల్లోకి నిజాయితీ పరులు ఇలాంటి వాళ్ళు వస్తేనే రాజకీయాలు మారుతాయంటారు, కానీ అలాంటి వాళ్ళు రానివ్వట్లేదు కదా. టైం వెయిట్ చేయాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెడతారు. దానికి నిలువెత్త నిదర్శనం పవన్ కళ్యాణ్. కాబట్టి రేపు నెక్స్ట్ కమల్ హాసన్ కూడా తమిళనాడులో ఎమర్జ్ అవ్వచ్చు లీడర్ గా. భారతీయుడు 3కి లీడ్ ఏమి ఇచ్చారు, మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డెఫినెట్ గా నేను ఉంటాను, నేను ఎక్కడైనా ఈ దేశంకి అన్యాయం జరిగితే ఎవరిని వదిలిపెట్టను అనేది మంచి మెసేజ్ ఇచ్చాడు. భారతీయుడు 2 బాగుందండి, చూడాలి, అందరు ప్రతి ఒక్కళ్ళు చూడాలి. కాకపోతే సినిమాని సినిమాటిక్ లోనే చూడాలి. కాన్సెప్ట్ బాగుంది, శంకర్ గారి కాన్సెప్ట్. ఆయన మెసేజ్ ఇవ్వాలనుకున్న విధానం బాగుంది. యూత్ కి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆయన. ముఖ్యంగా యూత్ కూడా ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ లో చాలా మంది సినిమాలు కూడా హాల్కి వచ్చి చూడడం తగ్గిపోయింది, కొన్ని వాళ్ళ బిజీలో వాళ్ళు. కాబట్టి కాకుండా యూత్ కి మంచి మెసేజ్ చూడాలి వాళ్ళు. ఇప్పుడు యూత్ తలుసుకుంటే ఏదైనా మార్పులు జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మన మర్మకాల గురించి, మన ఆర్ట్ గురించి చూపించారు ఎక్కువగా. ఫైట్ బయట సినిమాటిక్ ఫైట్లు కన్నా రెగ్యులర్ గా చేసే సినిమా ఫైట్స్ కానీ ఇది డిఫరెంట్ గా ఉంది. 28 ఏళ్ల క్రితం భారతీయుడు 1 వచ్చింది, అందులో కూడా లంచం గురించి చూపించారు, మర్మకళ గురించి కూడా చూపించారు. కానీ చూపించిన కొద్ది ఎవరు ఆ కళను నేర్చుకోలేదు, లంచం కూడా తగ్గలేదు. మరి ఇప్పుడు భారతీయుడు 2 చూసారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? యూత్ లో మార్పు రావాలి, యూత్ నుంచి మార్పు యూత్ ఒకటి పిల్లల్ని కూడా గ్యాదర్ చేయాలని ఆయన పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ సీన్స్ పెట్టారు కొన్ని చోట్ల ఫైట్ లోగానే. కానీ అది మార్పు అంటే మనం చెప్పంది ఏముంది, మనం కొన్ని తరతరాలుగా వచ్చినాయి కాబట్టి అంత ఈజీగా ఏవి మారవు. కానీ మార్చడానికి ఒక ప్రయత్నం చేశారు. శంకర్ గారు మెసేజ్ విధానం బాగుంది, కానీ కొంచెం లెంత్ ఇంత టైం అవసరం లేదేమో అనిపించింది కొన్ని చోట్ల. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? సినిమా ఎక్స్పెక్టేషన్ అందుకుందా? ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అవ్వలేకపోతున్నారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏది కూడా మనం క్యాచ్ చేయలేకపోతున్నారు. ఈ ముందు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా డైరెక్టర్స్ క్యాచ్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది నాకైతే. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది మేడం? నేను మామూలుగా భారతీయుడు అంటే ఫైట్లు అవన్నీ కాన్సెప్ట్ ఏమో ఎలాగో యాంటీ కరప్షనే, అప్పుడు అదే ఇప్పుడు అదే కూడా కాన్సెప్ట్ ఒకే కాన్సెప్ట్. కాకపోతే కొంచెం రియాలిటీకి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. రియల్ గా ఉండాలి. ఒక మనిషి కొట్టారు అంటే ఇప్పుడు ఒక 100 మంది ఒక వ్యక్తి కొట్టారంటే కొంచెం నమ్మలేము. ఇప్పుడు జనాలేమో అవి ఇష్టపడుతున్నారు. నేను రియాలిటీకి దగ్గరగా ఉండాలి అని ఇష్టపడతాను. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు చూసి కొన్ని జీవితాలు మారిపోయినాయి. కొందరు ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారు అంటే మేము మా చిన్నప్పుడు ఒక నేటి భారతం పోలీసు సుమన్ గారు అంటే కొన్ని 100 మంది పోలీసులు అయ్యారు ఆ సినిమా చూసి. కొందరు భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారంటే కొందరు వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత కూడా భార్యను తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి మెసేజ్లు వెళ్ళాయి ఆ సినిమాల్లో. ఇప్పుడు అలా లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపే మార్పులు వచ్చేసే విధంగా ఉన్నాయి. సినిమాలు రియాలిటీకి దూరం అయిపోతున్నాయి. శంకర్ గారు మెసేజ్ ఇస్తూనే ఫస్ట్ లో ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ చాలా ఉంది, ఫ్యామిలీతో రావడానికి ఇబ్బంది పడ్డామని కొంతమంది లేడీస్ చెప్పారు. దాని గురించి మీరేమంటారు? నాకు కూడా అలానే అనిపించింది. అది ఇక్కడ ఇండియాకి సెట్ కాదు, ఫారిన్ వరకే అనిపించింది. ఆ రేంజ్ లో అలా అది మీరు అన్నట్టుగా అన్ని రకాల వాళ్ళని ఆకట్టుకోవాలనే చేశారు. కానీ నాకు కూడా ఇబ్బందిగానే అనిపించింది. అది ఫ్యామిలీతో రాలేరు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని దేశం దాటి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇందులో చూపించినట్టు ఏమైనా అనిపించింది? చూపించారు తెలిసిన స్టోరీ. అది అందరికి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. ఎన్ని చాలా జరుగుతున్నాయి అలాంటివి. కాకపోతే స్పెసిఫిక్ గా ఒకళ్ళ మీదే మనకు ఒక ముద్ర ఉంటది కదా, అలా వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఓహో ఈ సీన్ వాళ్ళది కదా అనేది మనం ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు గుర్తొచ్చారు మేడం? ఎవరు గుర్తొచ్చారంటే నాకు విజయ్ మాల్యా గారి గురించే చెప్పారు. అదే అర్థమైపోయింది. అది ఎవరికైనా కనెక్ట్ అయిపోతుంది. అది ఆ సీను చాలా సినిమాల్లో అది పెడుతూనే ఉన్నారు రిపీటెడ్ గా. కానీ పరిష్కారం ఇంపార్టెంట్. ఇప్పుడు తెలిసిన విషయాలు న్యూస్ లో చూసినా దేంట్లో చూసినా మనకి ఆ జరిగిన విషయాలు తెలుస్తాయి. దాని సొల్యూషన్ ఏంటి అనేదే ఆలోచించాలి. అంటే సొల్యూషన్ అనేది శంకర్ గారు చూపించలేదు అంటారు? సొల్యూషన్ అంటే భారతీయుడు వెళ్ళి చంపేయటమేగా చూపించడం అంతే. ఒక భారతీయుడు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ భారతీయులానే ఉండాలి. ఇప్పుడు నేనేం చెబుతాను, నా రుద్రమదేవి లాగా ఉండాలి. ప్రతి ఆడపిల్ల ఒక రుద్రమదేవి లాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు బయట జరిగే క్రైమ్స్ ని ఎదుర్కోగలుగుతారు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని నేను చెప్తాను. ఇప్పుడు భారతీయుడు లంచం లేకుండా మన యాంటీ కరప్షన్ మీద కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భారతీయుడు లాగానే ఉన్నప్పుడు మన దేశం బాగుపడుతుంది. భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం కదా, చంపుకుంటూ పోతే ఎవరు మిగులుతారు? చంపుతారు అనే భయం ఉండాలి. చంపుకుంటూ పోతామంటే చంపేయటం కాదు, చంపుతారనే భయం ఉండాలి. భయంతో ఏదైనా మనం మార్పు రావచ్చు. చట్టాలు గట్టిగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం చూసాం రీసెంట్ గా చట్టాలు కూడా మారినాయి. ఎక్కడైనా ప్రాబ్లం, ఒక అమ్మాయిని ప్రాబ్లం చేస్తే ఉరి తీసేయండి అని అన్నారు. ఒకళ్ళిద్దరిని తీసారనుకోండి 100 మంది మారుతారుగా.
అది దేనికైనా చట్టం బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మార్పులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనం బయట ఫారెన్ లో చూస్తాను, నేను చూశాను 50 days ఉన్నాను నేను అమెరికాలో, హార్న్ వినిపించలేదు నాకు. ఇక్కడికి వచ్చాను, మనమే కొడుతున్నాం హార్న్. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టానికి అనుకూలంగా వెళ్తే ఆటోమేటిక్ గా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఫైన్ తో స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు ఫైన్ కి భయపడి ఏం చేస్తున్నాం, మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాం, ఫైన్ వేస్తారు కదా అని. సీట్ బెల్ట్ కూడా రీసెంట్ గా నేనైతే సీట్ బెల్ట్ పక్కన వాళ్ళని పెట్టుకోం, మనం ఇప్పుడు సీట్ బెల్ట్ గుర్తు పెట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకు? 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారుగా, ఆ 1000 రూపాయలకు భయపడి. అలా చట్టాలు కఠినంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ లో మార్పు వచ్చేస్తుంది. మొత్తంగా ఓటర్లలో కూడా మార్పు రావాలి అనేది కూడా చూపించారు ఇందులో. ఫుడ్ కదా, ఓటర్లోనా? ఓటర్లు రాజకీయాల గురించి ఏం చెప్పలేదుగా, పెద్దగా ఏం లేదు. ఫుడ్ గురించి ఒక చోట వచ్చింది ఒక సీన్ ఒకటి, నాకు ముఖ్యంగా నచ్చింది మర్మకళ. ఆర్ట్ విషయంలో మాత్రం మార్షల్ ఆర్ట్స్ అనేది దాన్ని మనం మర్చిపోతున్న కళని గుర్తు చేశారు, అదొకటి. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుందండి, చూడాలి, ఒక్కసారైనా చూడాలి. అది డైరెక్టర్ వాళ్ళు చట్టాలు చూసుకుంటారు, అది మేము వీడియోలో జస్ట్ చూడడానికి వచ్చాం కానీ అది కూడా క్లియరెన్స్ ఇచ్చారని నేను న్యూస్ చూశాను మార్నింగ్. అదే వచ్చే ముందు కూడా ఒకసారి టీవీలో నేను చూసినప్పుడు అది క్లియరెన్స్ ఇచ్చింది కోర్టు అన్నారు, అందుకే వచ్చాను, లేదంటే అయిపోయేదాన్ని. ఫ్రెండ్స్ కూడా వస్తారంటే ఇంకా 4 టికెట్లు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో క్లైమాక్స్ భారతీయుడు 3 కి లీడ్ ఇచ్చినట్టు అనిపించింది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? భారతీయుడు 3 ఇంకా జాగ్రత్తగా కేర్ గా తీయాలనిపించింది నాకు. 3 తీయాలని ఉద్దేశం ఉందని అర్థమైపోయింది అక్కడ. 3లో మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు 2 తీసినంతగా కాకుండా ఇంకొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఈ రిజల్ట్ ను బట్టి ఆలోచించి 3 తీయాలనిపిస్తుంది నాకు. అందరూ చూడొచ్చు. సార్ భారతీయుడు 2 మీకు ఎలా అనిపించింది? భారతీయుడు 2 చూసానండి, చాలా బాగుంది. బేసిక్ గా శంకర్ సినిమా అంటేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, అంటే సమాజానికి ఒక మంచి సందేశం ఎట్లా ఇవ్వాలనే అదే కాన్సెప్ట్ ఉంటుంది. నేను కూడా పెద్దగా మాస్ మసాలా ఇట్లాంటివి ఏమో మైండ్ లో పెట్టుకోకుండా అట్లాంటి మెసేజ్ నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. దాన్ని 100% ఫుల్ఫిల్ చేశాడని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ వచ్చేసి సిద్ధార్థ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సిద్ధార్థ అండ్ గ్యాంగ్ సమాజంలో జరిగే కరప్షన్ ని వాళ్ళు యూట్యూబ్ ద్వారా ఎలివేట్ చేస్తారు. దాని ద్వారా కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ట్యాగ్ ద్వారా టైపైలో ఉన్న కమల్ హాసన్ సేనాపతి ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిని ఏ విధంగా వర్మం అనే మర్మకాలు ఉపయోగించి చంపుతాడు, అది సినిమా కాన్సెప్ట్. సో ఫైనల్ గా వచ్చేసి బేసిక్గా ఈ కరప్షన్ వల్ల అందరు జైలుకి వెళ్ళడము, ఫ్యామిలీ సఫర్ అవ్వడము ప్రజలకే నచ్చలేదు. సో ప్రజలే సేనాపతి మీద తిరుగుబాటు చేస్తారు. బాబీ సింహ సిబిఐ ఆఫీసర్ వచ్చేసి కాపాడుతాడు. సో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది బాడీ బిల్డర్స్ తో, అంటే యంగ్ బాడీ బిల్డర్స్ మస్కులర్ బాడీతో వాళ్ళందరూ షెడ్ తీసేస్తారు. సో కమల్ హాసన్ ఓల్డ్ క్యారెక్టర్లో అతను కూడా షెడ్ తీసేసి అతను మస్కులర్ బాడీతో ఫైట్ చేస్తాడు. చాలా బాగా నచ్చింది సినిమా. సో సినిమా ఎండింగ్లో ఇండియన్ 3 ఇది మనకు ఫ్రీడమ్ ఫైటర్ సేనాపతి క్యారెక్టర్ ఇది భారతీయుడు ఫస్ట్ పార్ట్లో చూపించినట్టు. సో అనేది అసలు ఎలా మనకు స్వాతంత్రం నార్మల్గా రాలేదు, ఎన్నో రక్త పోరాటాలు త్యాగాల వల్ల వచ్చింది అని వివరిస్తూ ఇండియన్ 3కి ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం శంకర్ చేశాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. సో ఇండియన్ 3లో వచ్చేసి మనకు వీరశంకర్ సేనాపతి, ఆయనకు కో స్టార్ వచ్చేసి కాజల్ అగర్వాల్ ఉంటారు. అది ఎండింగ్లో చూపించారు. ఓవరాల్గా సినిమా మనకి మాస్ మసాలా లేకపోతే ఐటమ్ సాంగ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కామన్ మ్యాన్ని ఒక బుర్ర తట్టి లేపే సినిమా అని చెప్పొచ్చు. బేసిక్గా మనకు శంకర్ అపరిచితుడు, భారతీయుడు, జెంటిల్మెన్, శివాజీ ఇలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో ఇది అంతకు మించి ఉందని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది సినిమా, సూపర్. శంకర్ గారు మెసేజ్ ఇస్తున్నారు కానీ జనాలు తీసుకుంటున్నారు? లేదండి, జనాలు తీసుకుంటారు. అపరిచితుడు సినిమా ప్రేక్షకులకు ఎలా ఒక డ్రగ్ లాగా ఎట్లా ఎక్కిందో అండ్ భారతీయుడు 2 కూడా అలాగే ఎక్కుతుంది. అండ్ జెంటిల్మెన్ ప్లస్ రోబో లేకపోతే శివాజీ ఇలాంటి సినిమాలు కూడా ప్రేక్షకులు తీసుకుంటున్నారండి. శంకర్ గారే అన్నారు ఒక ఫంక్షన్ లో భారతీయుడు 1 28 ఏళ్ల క్రితం వచ్చింది, అప్పుడు లంచం గురించి డిస్కషన్ అయింది, కానీ ఇప్పుడు చూసుకుంటే అప్పటికంటే ఇంకా లంచం పెరిగింది, తగ్గలేదని ఆయన అన్నారు. మరి దానివల్ల సినిమాలు తీసి సందేశం ఇచ్చే ఉపయోగం ఏంటి? 100% పెరిగిందండి. బేసిక్గా శంకర్ గారు వచ్చేసి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా సినిమాలు నేను అన్ని ఫాలో అవుతున్నాను. ప్రతిదీ ఆయన గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ తీసుకొచ్చి ఆ సినిమా ప్రొజెక్షన్ అనేది చేస్తారు. ఆయన చెప్పింది 100% కరెక్ట్. అండ్ భారతీయుడు 3 సినిమా అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ కరప్షన్ అనేది ఎప్పుడు పూర్తిగా అంతం అవ్వట్లేదు, ఇట్ విల్ చేంజ్. అంటే కరప్షన్ అనేది తన రూపాన్ని మార్చుకుంటుంది, తన మార్గాలను మార్చుకుంటుంది తప్ప కరప్షన్ అనేది పూర్తిగా ఎప్పుడు ఇంతవరకు కూడా అంతం అవ్వలేదు.
సో అలా ఉన్నంత ఎన్నో రోజులు శంకర్ గారు సినిమాలు తీస్తూనే ఉంటారు. సో ఓవరాల్గా ఇండియన్ 2 సినిమా అనేది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే సినిమాల్లో ఉన్న నెగిటివిటీని ఎక్కువ జనాలు తీసుకోవడానికి ఇష్టపడతారు, పాజిటివిటీని త్వరగా తీసుకోరు. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాల్ని అంత భారీ బడ్జెట్లు పెట్టి తీస్తున్నారు, ఇవి జనాలకు ఎక్కుతాయి అంటారు? జనాలకు ఎక్కుతాయండి కొంచెం. సినిమా బేసిక్గా మన కమర్షియల్ హీరోలు ఎలా అయితే ఫైట్లు, పాటలు, లేకపోతే అదిరిపోయే డైలాగ్స్ చెప్పే వాటికి ప్రేక్షకులు అనేవాళ్ళు అలవాటు అయిపోయింది. సో అలాంటి టైంలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ వస్తే మేబీ అంత షార్ట్ టర్మ్లో రిసీవ్ చేసుకోకపోవచ్చు, బట్ దే విల్ థింక్ అండ్ దే విల్ రిసీవ్ ద మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ లైక్ భారతీయుడు 2. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. వాట్ ఎవర్ నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అవి రీచ్ అయింది. సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అండి. నార్మల్ అది ఇదని ఏం చెప్పలేము. నెగిటివిటీ కూడా కమ్బ్యాక్ ఇండియన్ అనే వాళ్ళే గో బ్యాక్ ఇండియన్ అనేలాగా నెగిటివిటీ చూపించాలి, అది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో తగ్గట్టండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక కరప్షన్ జరిగింది, బయట కరప్షన్ చేయాలని చెప్పేసి మనము ఇలా మీడియా ముందుకు కెమెరా ముందుకు వచ్చి చెప్తాం, వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చేయొచ్చు మేబీ. కాకపోతే మన ఇంట్లోనే జరిగితే మన ఇంట్లో వాళ్ళు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి ఉంటే మనం డైజెస్ట్ చేసుకోలేము. చాలా అమ్మాయి కరప్షన్ ఉండని పోతపోని కమ్బ్యాక్ ఇండియన్ ఎట్లా వచ్చిండో పోతపోని ఇండియన్ అని గో బ్యాక్ ఇండియన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. దానివల్ల సేనాపతి మీద అందరూ తిరుగుబాటు చేస్తారు. బాబీ సింహ సిబిఐ ఆఫీసర్ వచ్చేసి కాపాడుతాడు. ఓవరాల్గా సిద్ధార్థ, బాబీ సింహ అండ్ సముద్రకని అండ్ కాజల్ అగర్వాల్ ఎండింగ్లో వస్తారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా హైలైట్ వచ్చేసి డైరెక్టర్ శంకర్ అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ హైలైట్. ఓవరాల్గా సినిమా 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. నాకు చాలా బాగా నచ్చింది.